అయితే ఆ సృష్టిని ఈ మానవుడు ఏం చేశాడంటే ఈ సృష్టిని నలుపుగా మార్చాడు. ఎట్లా మార్చాడు? నలుపు అయిపోయింది. ఇలా దేవుడు ఇల్లు ఇప్పుడు చూడండి, ఇప్పుడు సహజంగా ఇది బాగా కనపడుతుంది, ఇది బాగా కనపడుతుందా? ఇల్లు బాగా కనపడుతుందా, నలుపు బ్లాక్ బాగా కనపడుతుందా? ఏది ఇస్తుంది కదా? ఇట్లా ఉంటే దాన్ని మానవుడు తర్వాత మానవుని పాడు చేయడానికి అమ్మవాది మానవుని దొంగిలించి మానవుని చేత తప్పు చేయించి ఇలా ఉన్న సృష్టిని ఇప్పుడేమైపోయింది? నలుపు అయిపోయింది. ఓకేనా? ఈ నలుపు దేనికి సూచన అంటే పాపానికి. దేనికి సూచన? దేనికి సూచన? ఇలా దేవుడు సృష్టించే ఆ సృష్టిని ఈ నలుపులోకి మారిపోయింది. నలుపు అంటే పాపం. అవునా? ఆదాము దేవుడు మనం సృష్టించాడు. ఆ తర్వాత ఆదాము వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు. అంటే దేవుడు తినొద్దన్న పండుని తిన్నారు. తిన్న తర్వాత అప్పుడు ఏమైపోయిందంటే ఈ భూమంతా కూడా మనుషులంతా కూడా పాపులైపోయారు. పాపం అనగా నలుపులోకి వచ్చేసింది. అయితే ఈ సృష్టిని ఎన్నో నుంచి బ్లాక్ గా మారిన తర్వాత ఈ సృష్టిని పాపంలో శిక్షలో ఉన్న వీరిని మార్చాలి అంటే, పాపం నుండి విడిపించాలి లేదా రక్షించాలి అంటే అప్పుడు ఏం కావాలంటే నెక్స్ట్ ఏమొస్తుంది? రెడ్ వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు రెడ్ దేనికి సూచన? రెడ్ దేనికి సూచన అంటే కనపడుతుందా? పాపం నుండి విడుదల కావాలంటే రక్తము రావాలి. ఎరుపు ఎందుకంటే రక్తం ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది కదా? ఎట్లా ఉంటుంది? రక్తం ఎలా ఉంటుంది? అందుకనే ఎరుపు. ఓకేనా? ఇదిగో అందుకనే యేసుక్రీస్తు వారు దేవుడు సృష్టి చేశాడు. ఆ సృష్టిలో పాపం వచ్చేసి సృష్టిని అంతా నలుపుగా పాపంగా మారిస్తే ఆ పాపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని లేదా మనిషిని లోకాన్ని దేవుడు రక్షించాలంటే ఇదిగో రక్తము చెందించాలి అనగా ఎరుపు. యేసుక్రీస్తు వారు మీకేం కనపడుతుంది? ఇక్కడ ఏం కనపడుతుంది? నా చేతులు ఏం కనపడుతుంది? సిలువ. ఈ సిలువ ఎక్కడ? సిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. ఎప్పుడైతే యేసయ్య తన రక్తాన్ని చిందించాడో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అంటే పరిశుద్ధత.